హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్పోలేషన్ అనేది ఎలా చేయాలో ఈజీగా చూద్దాం అనమాట. చాలా ఈజీ అనమాట. ఇంటర్పోలేషన్ ఏం లేదు, జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకు ఒక టేబుల్ ఉందన్నమాట. ఈ ఇంటర్పోలేషన్ అనేది మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అంటే 15 మార్క్స్ 28 మార్క్స్ అటు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అంటే ఇది ఎవరైనా కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎవరైనా సరే ఇట్లా ఏదైనా టేబుల్ వచ్చి దీంట్లో మిడిల్ వాల్యూస్ అడిగితే ఇంటర్పోలేషన్ చేయాలి. మనం ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ తీసుకున్నా. ఇక్కడ పీటీ అంటే పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ అనుకుందాం, ఎఫ్ఎస్ అంటే ఏదో స్ట్రెస్ ఇన్ స్టీల్ అనుకుందాం. అయితే పర్సంటేజ్ ఆఫ్ ఈ కోడ్స్లో ఉంటాయి. కోడ్ బుక్లో ఈ వాల్యూస్ ఇచ్చారు. మనకి ఏమి ఇచ్చారు? 0.1కి 224, 0.2కి అయితే 236, 0.3%కి అయితే 272 స్ట్రెస్ ఉంటుంది అన్నట్టు. నేను జస్ట్ ఊరికే, ఇది ఎక్కడ కోడ్ బుక్లో లేదు, కానీ ఇలాంటి టేబుల్ మనకి ఎక్కడ ఉంటుంది? కోడ్ బుక్లో ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ వాల్యూస్ అంతే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నాకు ప్రాబ్లం చేసేటప్పుడు పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ పీటీ ఎంత వచ్చిందనంటే 0.236 వచ్చింది. 0.236 వచ్చింది పర్సంటేజ్ ఆఫ్ స్టీల్. దానికి నాకేం కావాలి? ఎఫ్ఎస్ వాల్యూ కావాలి దానికి. అప్పుడు నేనేం చేయాలంటే సింపుల్గా, సో ఈ పర్సంటేజ్కి 0.2కి ఏమో 236 ఉంది ఎఫ్ఎస్, 0.3కి ఏమో 272 ఉంది. కానీ నాకు కావాల్సిన 0.236కి ఉందా ఎఫ్ఎస్? ఇక్కడ లేదు. ఈ రెండింటికి మధ్యలో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంటర్పోలేషన్ చేయాలి. ఇంటర్పోలేషన్ చేయాలని అంటే మీరు ఏం చేయాలంటే ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకుంటే చాలా ట్రిక్కీగా ఈజీగా ఉంటుంది. చూడండి, సో ఫస్ట్ మీకు ఉండే వాల్యూస్ ఏంటి? పీటీ వాల్యూస్ ఉన్నాయి, అది ఒక పక్క రాసుకోండి. నెక్స్ట్ ఇంకో పక్క మీరు ఏదైతే కనుక్కోవాలో ఆ వాల్యూస్ ఏంది? ఎఫ్ఎస్ వాల్యూ. ఓకే, ఫస్ట్ పీటీ వాల్యూ వచ్చేసి మీరు ఏదైతే మీరు తీసుకుంటున్నారో పీటీ అనేది మీకు ఎంత ఉంది? 0.236 ఉంది కదా, దానికంటే ముందు ఒక వాల్యూ, దీనికంటే తర్వాత ఒక వాల్యూ తీసుకోండి టేబుల్లో. ఇప్పుడు 0.236 ఉంది, దీనికంటే ముందు వాల్యూ టేబుల్లో ఏముంది? ఇక్కడ మనకి 0.2 ఉంది, 0.2. సో నేను ఇక్కడ 0.2 తీసుకున్నా. దానికి ఎంత మనకి ఎఫ్ఎస్ వాల్యూ? 236. అదేవిధంగా ఈ 0.236 తర్వాత ఒక వాల్యూ టేబుల్లో, ముందేమో 0.2 ఉంది, దీనికంటే తర్వాత ఏం వాల్యూ ఉంది? 0.3 ఉంది టేబుల్లో, అంతే కదా. సో 0.3, దానికి ఎంత మనకి ఎఫ్ఎస్ వాల్యూ? 272. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ రాసుకోవాలి. మనకు కావాల్సింది 0.236. దానికి తెలుసా? మనకి తెలీదు. ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నొటేషన్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇటు సైడ్ ఇది x1 అనుకుందాం, ఇదేమో x2 అనుకుందాం. మనం ఏదైతే కనుక్కోవాలో దాన్నేమో, సారీ, మనకి ఏదైతే పర్సంటేజ్ పీటీ ఉందో దానికి ఏవైతే ఎఫ్ఎస్ కనుక్కోవాలో దాన్ని x అనుకుందాం. అదేవిధంగా ఇటు సైడు దీన్ని y1 అనుకుందాం, దీన్ని y2 అనుకుందాం. మనం ఏ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్కి అయితే కనుక్కుంటున్నామో ఆ వాల్యూని మనం ఇక్కడ y అనుకుందాం. సో ఇప్పుడు సింపుల్ ఫార్ములా అనమాట. ఇలా రాసుకున్న తర్వాత ఏం ఫార్ములా మనకంటే అది y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x1. అంతే, వెరీ వెరీ సింపుల్. రాద్దాం వాల్యూస్. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. సో దీంట్లో y అంటే మనకు తెలియదు, అది ఏంటది? ఎఫ్ఎస్. సో కాబట్టి నేను y అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎఫ్ఎస్ అయినా పెట్టుకోవచ్చు. ఎఫ్ఎస్ఏ కదా మనం కనుక్కోవాల్సింది వైకి, లేదా y అయినా అట్టే అయినా పెట్టుకోవచ్చు, తెలియదు కాబట్టి. మైనస్ y1 ఎంత? 236 బై y2 ఎంత? 272 మైనస్ y1 ఎంత? 236 ఈజ్ ఈక్వల్ టు x ఎంత? 0.236 మైనస్ x1 ఎంత? 0.2 డివైడెడ్ బై x2 ఎంత? 0.3 మైనస్ x1 ఎంత? 0.2. మీరు దీని క్యాలిక్యులేటర్లో డైరెక్ట్గా ఈక్వేషన్ అయినా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా చేయాలనేది మనం ఆల్రెడీ చెప్పున్నాం, చూడండి. లేదా సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫస్ట్ దీన్ని ఇలాగే రాస్తున్నా, ఎఫ్ఎస్
మైనస్ 236 ఈజ్ ఈక్వల్ టు ఈ పక్కన మొత్తం క్యాలిక్యులేటర్లో కొడతా చూడండి ఎంత వస్తుందో. 0.236 minus 0.2 divided by 0.3 minus 0.2 ఎంత వచ్చింది? 0.36. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది డివైడెడ్ బైలో ఉంది కదా, అది యువతలకు వస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. ఇంటూ ఎంత అది? 272 మైనస్ 236. 270. సో అది ఎంత? 36. సో ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది 0.36 ఇంటూ 36 చేస్తే 36 12.96. 12.96. ఈ మైనస్ 236 యూతలకు వస్తే ప్లస్ 236. సో ఫైనల్గా మనకి ఎఫ్ఎస్ ఎంత వస్తుంది అని అంటే 236 ప్లస్ 12.96 248.96. 248.96 ఇది ఎఫ్ఎస్ వాల్యూ. ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి ఒకసారి. ఎలా ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ పోతే మీకు ఈ వాల్యూ కరెక్టా కాదని ఎలా తెలుసు అంటే, మీకు కావాల్సిన 0.236 వాల్యూ 2కి 3కి మధ్యలో ఉంది, అంటే 0.2కి 0.3కి మధ్యలో ఉంది కదా. అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చే ఎఫ్ఎస్ వాల్యూ కూడా దీనికి మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోండి. సో 236 276 మధ్యలోనే కదా 248 ఉండేది. సో కాబట్టి మీరు రైట్ చేసినట్టు. ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఈక్వేషన్ కరెక్ట్ వేసారు, ఇక్కడ ప్లస్లు మైనస్లు తప్పులు కానీ వేసినారంటే మీకు 290 వచ్చింది అనుకో, అసలు 290 అనేది రెండింటి మధ్యలోనే లేదు కాబట్టి అప్పుడు ఏమైనట్టు? మీరు తప్పు చేసినట్టు ఇంటర్పోలేషన్. సో చాలా ఈజీ అనమాట ఇంటర్పోలేషన్. ఒకసారి చూసుకోండి. వీడియో నచ్చట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే అవసరం వాళ్ళకి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఛానల్కి. చాలామంది చూస్తున్నారు కానీ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.